హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. మనమందరం ఫ్యామిలీలో హెల్దీ రిలేషన్షిప్స్ ఉండాలి అనుకుంటాం. హెల్దీ మ్యారేజ్, హెల్దీ చిల్డ్రన్స్, హ్యాపీ ఫ్యామిలీ, పీస్ఫుల్గా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, బ్లిస్ఫుల్, ఆనందంగా ఉండాలి అనుకుంటాం. కానీ పాస్ట్లో మనం హర్ట్ అయినవన్నీ గుర్తు తెచ్చుకోవడం వల్ల, యాంగర్ వల్ల రిలేషన్షిప్స్లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి, మ్యారేజెస్లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి, బ్రేక్ డౌన్స్ అయిపోతూ ఉంటాయి, బ్రేకప్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ వీటికి సంబంధించి సనాతన ధర్మంలో ఒక స్టేట్మెంట్ ఉంది, వేదాస్లో ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఉంది. వై? బికాజ్ మేనిఫెస్టేషన్కి మొదటి అడుగే ప్రేమతత్వం, లవ్. మరి ఇలాంటి ఇష్యూస్ నుండి బయటికి రావడానికి ఒక పవర్ఫుల్ ఫుల్ స్టాప్ పెట్టేసే, ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది, ఒక స్విచ్ వర్డ్ ఉంది. వీటికి మేనిఫెస్టేషన్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మరి వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినంటే మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడిగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గురు గారు ఉన్నారు. గ్లోబల్ ఆథర్, స్పిరిచువల్ లీడర్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వీతో మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆత్మ నమస్కార్. స్విచ్ వర్డ్స్ గురించి మనం అడిగినప్పుడు అండ్ వీడియోస్ కూడా మనము అది రిలీజ్ చేసినప్పుడు చాలా మంది ఏంటంటే రిలేషన్షిప్స్ గురించి కూడా అడిగారు. లైక్ మేనిఫెస్టేషన్ కి సంబంధించి రిలేషన్షిప్స్ లో మనము ఎన్నో చెప్తూ ఉంటాం, బట్ వేదాస్ లో కూడా ఏమైనా స్విచ్ వర్డ్స్ ఉన్నాయా? మనకంటే రిలేషన్షిప్స్ లో చాలా మంది రిలేషన్షిప్స్ అంటే ఫ్రెండ్స్ తో కావచ్చు అండ్ లైఫ్ పార్ట్నర్, ఎనీవన్ లైక్ వైఫ్ హస్బెండ్ లో కూడా ఏ టైంలో అయినా అసలు ప్రాబ్లమ్స్ రాని రిలేషన్షిప్స్ అయితే ఉండవు. సో అవి మంచిగా సాల్వ్ అయ్యి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే ఎలాంటి స్విచ్ వర్డ్స్ మనకి వేదాలో ఏమైనా ఉన్నాయా? అవి షేర్ చేయగలుగుతారా అని అడుగుతాను. ష్యూర్. సి, రిలేషన్షిప్ ఈజ్ నాట్ బిట్వీన్ టూ బాడీస్. రైట్. రిలేషన్షిప్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉండేది కాదు, రెండు హార్ట్స్ మధ్యన ఉండేది, రెండు సోల్స్ మధ్యన ఉండేది, రెండు జీవాలు, రెండు సోల్స్ మధ్యన ఉండేది, రెండు హార్ట్స్ మధ్యన ఉండేది. ఆ వ్యక్తికి వ్యక్తి మధ్యన ఉండేది రిలేషన్ కాదు. రిలేషన్షిప్ ఇస్ ఇన్ బిట్వీన్ హార్ట్స్, ఇన్ బిట్వీన్ సోల్స్. సో దీని గురించి పవర్ఫుల్ ఒక స్విచ్ వర్డ్ ఉంది వేదాస్లో. విల్ డీకోడ్ నౌ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ. రక్ష రక్ష. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. యాజ్ ఐ సెడ్ నౌ, రిలేషన్షిప్ ఈజ్ ఇన్ బిట్వీన్ సోల్స్, హార్ట్స్కి, సోల్స్కి, ఆ కైండ్నెస్కి, కర్మకి. ఇట్స్ ఇన్ బిట్వీన్ టూ కర్మాస్. దాని ద్వారా రిలేషన్ కంటిన్యూ అవుతుంది. కానీ దేర్ ఆర్ ఫ్యూ రీజన్స్ అండి. ఒకటి యాంగర్, యూనో పాస్ట్లో మనం హర్ట్ అయిన విషయాలు, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఈ మూడు ఉంటే మన ఆరా హెవీ అయిపోతుంది. మన ఆరా హెవీ అయిపోతే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి, కంపాషన్ ఉండదు. రిలేషన్షిప్ నిలబడాలి అంటే ట్రై టు అండర్స్టాండ్ వన్ థింగ్, అండర్స్టాండింగ్ ఉండాలి. పాయింట్ నెంబర్ 2, కంపాషన్, హెల్పింగ్ ఈచ్ అదర్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. పాయింట్ నెంబర్ 3, యాక్సెప్టెన్స్. పాయింట్ నెంబర్ 4, ఇవన్నీ ఉంటేనే మెచ్యూరిటీ ఉంది అన్నట్టు. రైట్. అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ హెల్తీగా వెళ్తాయి. రైట్ రైట్. నువ్వంటే నేను ఇంత అంటే దట్ డజంట్ వర్క్అవుట్. ఈ రోజుల్లో అదే ఎక్కువ అయిపోయింది. రైట్. ఈక్వాలిటీ ఈజ్ దేర్, ఈక్విటీ ఈజ్ దేర్, బట్ వీటన్నిటికీ మించి బంధం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీబడీ హ్యాస్ దేర్ సెల్ఫ్ ఈగోస్ ఎక్కువగా. బట్ అది రిలేషన్షిప్ దగ్గర వర్కౌట్ అవుతుంది. నేను గొప్ప, నేను గొప్ప అంటే అది ఇంకా పెరుగుతూ వెళ్తాది, కానీ దానికి ఫుల్ స్టాప్ ఉండదు, కామా ఉండదు. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు కూడా అలానే తయారు, అలానే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. వాళ్ళ జీవితం అయిపోయింది, వీళ్ళ జీవితం కూడా అయిపోతుంది. సో ఈ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎమోషనల్ మాస్టరీకి సంబంధించి. కమింగ్ టు ద స్విచ్ వర్డ్, శాంత, ప్రేమ, ఆనంద అని ఒక స్విచ్ వర్డ్ ఉంది. శాంత, ప్రేమ, ఆనంద, శాంత, ప్రేమ, ఆనంద, శాంత, ప్రేమ, ఆనంద. ఈ స్విచ్ వర్డ్ రెగ్యులర్గా చాంటింగ్ చేయాలి. 3 డైటీస్కి కనెక్షన్ ఉంది. ఒకటి నారాయణుడికి, లక్ష్మీనారాయణులకి, ఓకే, గౌరీ శంకర్, మహాశివుడు, పార్వతి.
రుక్మిణి కృష్ణ భగవానుడు, రాధా కృష్ణ భగవానుడు, వీళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఫ్యామిలీస్లో రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయంటే శివపార్వతుల్ని ప్రే చేసుకోవాలి, శ్రీరాములు వారిని, సీతా మహాలక్ష్మి వాళ్ళని ప్రే చేసుకోవాలి. ఓకే, రుక్మిణి శ్రీకృష్ణ భగవానులకి ప్రార్థించాలి. రిలేషన్షిప్ హెల్తీగా ఉండాలంటే ఈ డైటీస్. సో ఈ డైటీస్కి కనెక్ట్ అయిన స్విచ్ వర్డ్ ఇది. రైట్. శాంత, ప్రేమ, ఆనంద. శాంత మీన్స్ పీస్. రైట్. పీస్, ప్రశాంతంగా పీస్ఫుల్నెస్ ఉంటేనే దేర్ ఈస్ చక్రాస్ విల్ యాక్టివేట్, మేనిఫెస్టేషన్ విల్ వర్క్అవుట్ అని చెప్పొచ్చు. అండ్ ప్రేమ విచ్ మీన్స్ డివైన్ లవ్, ఇట్స్ అ స్పిరిచువల్ లవ్, ప్రేమ తత్వము. ఈ రోజుల్లో అది ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అయిపోతా ఉంది. బట్ ఇది జరగాలి అంటే సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్నడో మనం మాట్లాడడం జరిగింది. ప్రేమను పంచే ముందు, ప్రేమించే ముందు మనతో మనం ఒక్కసారైనా ప్రేమలో పడాలి. దట్ ఈజ్ ఎటర్నల్. సెల్ఫ్ లవ్ ఈజ్ ఎటర్నల్. ఎందుకంటే అది మన చేతిలో ఉంటుంది కదా, ఎదుటి వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది సెల్ఫ్ లవ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ప్రపంచంలో ఉన్న వ్యక్తులను ఎలా ప్రేమిస్తారు, ప్రేమను ఎలా పంచగలరు? ఫస్ట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అన్కండిషనల్లీ. వై? బికాస్ మేనిఫెస్టేషన్కి ద ఫస్ట్ స్టెప్ ఏదైనా ఉంది అంటే సెల్ఫ్ లవ్, ప్రేమతత్వం. అది స్ట్రెంగ్తన్ అవుతుంది. సో శాంత, ప్రేమ, ఆనంద. ఆనంద మీన్స్ బ్లిస్ఫుల్, హ్యాపీనెస్, జాయ్. సో వర్డ్స్కి వైబ్రేషన్ ఉంటుంది. యాజ్ ఐ సెడ్ ఇంతకుముందు మనం మాట్లాడుతున్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అనుకు ఎనర్జీ ఉంటుంది, వర్డ్స్కి కూడా ఎనర్జీ ఉంటుంది. సో శాంత, ప్రేమ, ఆనంద అన్న 3 wordsని కలిపి రెగ్యులర్గా చాంటింగ్ చేస్తే ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయాయి, హెల్దీగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, జాయ్ఫుల్గా ఉన్నాము, బ్లిస్ఫుల్గా ఉన్నాము అన్న భావాన్ని కలిగి ఉంటూ, ఫీలింగ్, ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాము, జాయ్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాము, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నామని ఊహించుకుంటూ ఈ స్విచ్ వర్డ్ చాంటింగ్ చేయాల్సి ఉంటుంది. శాంత, ప్రేమ, ఆనంద, శాంత, ప్రేమ, ఆనంద. ఇమీడియట్ గా రిలేషన్షిప్ స్ట్రెంగ్తన్ అయిపోతాయి. స్పాన్ ఆఫ్ 3 days 100+ times మనం స్విచ్ వర్డ్ రిలీజ్ చేయడమే కాకుండా వీ హ్యావ్ టు ఫీల్ దట్ ఎనర్జీ, వీ హ్యావ్ టు ఫీల్ దట్ ఎమోషన్, వీ హ్యావ్ టు ఫీల్ దట్ ఫీలింగ్. ఏమని? ఆ లవబుల్ గా ఉంటున్నాము అని విజువలైజ్ చేసుకుంటూ వీ హ్యావ్ టు చాంట్ దిస్ వర్డ్. ఇమీడియట్ గా అందరూ కామెంట్స్ లో ఐ లవ్ మై సెల్ఫ్ అని టైప్ చేయండి. ఓకే, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ December 21st ధన బ్రహ్మాస్మి లైవ్ అండ్ బిగ్గెస్ట్ తెలుగు ఆఫ్లైన్ ప్రోగ్రాంలో మీరు నేను కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. గురుగారు, ఇప్పుడు మీరు ఎలాగో చెప్పారు, లైక్ మనము ఒక ఆఫ్లైన్ ప్రోగ్రామ్ గురించి మీరైతే రివీల్ చేశారు. మనం ఇంతకు ముందు వీడియోలో నేను అడిగినప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఇంతకు ముందు కూడా మనము ప్రీవియస్ లో కూడా ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఒకటి చేసినప్పుడు అక్కడ నేనే హోస్ట్ చేశాను కాబట్టి ఐ సా లైక్ లైవ్ లో ఎంతో మంది లైవ్స్ అనేది మిరాకిల్స్ జరగడం అనేది చూసాం. అండ్ ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్ కూడా ఎంతో మంది లైవ్స్ లో చాలా చేంజెస్ తేబోతుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వాళ్ళ లైఫ్స్ లో కూడా మిరాకిల్స్ జరుగుతాయి అని అనుకుంటున్నాను. సో మీ గైడెన్స్ త్రూ అదంతా జరుగుతుంది కాబట్టి, అండ్ ఇప్పుడు మనకి ఎలాగో మీరు చెప్పారు, రివీల్ చేశారు December మనకి 21st రోజున ఈ ప్రోగ్రామ్ అనేది మనకి జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఇది రివీల్ చేసిన తర్వాత చాలా మంది మనకి రిజిస్ట్రేషన్స్ కి ఫార్వర్డ్ అయ్యారు. అండ్ మనకి తక్కువ స్లాట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే చాలా మంది ఈగర్ గా ఈ ప్రోగ్రామ్ గురించి చూస్తున్నారు కాబట్టి. సో చాలా ఫాస్ట్ గా ఫిల్ అయిపోయాయి. సెలబ్రిటీ స్టేజ్ హోదా దగ్గర నుంచి కూడా మిడిల్ ఏజ్, లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లో క్లాస్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి చాలా ఇంట్రెస్టెడ్ గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకా చేసుకోవాలంటే ఆ ప్రోగ్రామ్ గురించి కూడా ఇంకా మనకి డీటెయిల్స్ తెలిస్తే మనకి ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ ఇంకా ఫాస్ట్ కూడా మనకి ష్యూర్ మా క్రిస్టల్ క్లియర్. December 21వ తారీఖు యావత్ సృష్టిలోనే సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఆ రోజు సంధ్యా సమయంలో ఏంటమ్మా? సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అనేది హోల్ యూనివర్స్ లో జరుగుతున్న ఒక ప్రక్రియ. అందుకు ఆ రోజు మనం పెడుతున్నాము. ఊరికినే ఏది ఆలోచించకుండా ఏది పెట్టలేదు. బ్యాక్ ఎండ్ ఏంటని మనం డీకోడ్ చేయగలిగితే December 12వ నెల 1 + 2 = 3. 3 is an universal number. 21వ తారీఖు 2 + 1 = 3 యూనివర్సల్ నెంబర్. 2025 2 + 0 + 2 + 5 = 9 యూనివర్సల్ నెంబర్, కంప్లీషన్ కి సంబంధించింది. అందులో ఆదివారం, ఆది అన్నది మొదటిది. ఏది స్టార్ట్ చేయాలన్నా మనకి మొదటి రోజు అద్భుతమైన రోజు ఏదైనా ఉంది అంటే ఆదివారం. ఆ రోజు సృష్టిలో సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అనేది సంధ్యా సమయం నుంచి ఆ రోజు నైట్ అంతా జరుగుతుంది. అండ్ ఆ రోజు ఏదైనా ఒక అనంత విశ్వజ్ఞానం శరీరంలోకి వెళ్తే జీవితం మారిపోతుంది.
అందుకని ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. ఏమి ఉండబోతుంది అంటే A to Z alphabets are not enough to express about Dhana Brahmasmi live program. Mark my words. Openly I'm telling. Exaggeration లేదు, ఓవర్ ఎస్టిమేషన్ లేదు. ఎందుకంటే భగవంతుడి ఆశీర్వాదానికి క్యాలిక్యులేషన్ లేదు. భగవంతుడి ఆశీర్వాదాన్ని మనం కొల చేయలేము. వి కాంట్ ఎవాల్యూట్ దాట్. I do truly believe this. 110%. Right. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, జగద్గురువుల యొక్క శక్తి ఒక శరీరంలో అలీలనమయ్యి ఆ రోజు నాలెడ్జ్ ని డెలివరీ చేయబోతుంది అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ అగైన్, ఈ తెలుగు రాష్ట్రాలలో కానీ, సౌత్ ఇండియాలో కానీ, అక్రాస్ గ్లోబ్ లో కానీ మేనిఫెస్టేషన్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని అంశాలని మనం కొన్ని సాధనాస్ ద్వారా బయటకు తీసుకొచ్చి మా పూర్వీకుల ఆశీర్వాదం ద్వారా అవి నాతో ఆగిపోకూడదన్న ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు రివ్యూలు చేయబోతా ఉన్నాం. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మేజర్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. దేర్ ఆర్ 7 laws మా టు క్రియేట్ మ్యాసివ్ వెల్త్. ఆ 7 laws ని డీకోడ్ చేయబోతా ఉన్నాం స్పిరిచువాలిటీకి కనెక్ట్ చేస్తూ. అండ్ పంచభూతాస్ యాక్టివేషన్ ఉండబోతుంది అక్కడ. హ్యూమన్ బాడీ ఇస్ మేడప్ ఆఫ్ పంచభూతాస్, ద 5 elements. యూనివర్స్ ఇస్ మేడప్ ఆఫ్ పంచభూతాస్. అలాంటి పంచభూతాస్ యాక్టివేషన్ లైవ్ లో చేయించబోతా ఉన్నాం. విచ్ మీన్స్ శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. తర్వాత నవగ్రహ అలైన్మెంట్, పంచభూతాలతో పాటు నవగ్రహాల యొక్క అనుకూల తత్వం మనందరికి ఉంటేనే నేమో ఫేమో రికగ్నిషన్ సక్సెస్. అప్ అండ్ డౌన్స్ నుండి బయటకు వచ్చి, ఇల్యూజన్ మాయ నుండి బయటకు వచ్చి సక్సెస్ లోకి వెళ్తాము. విజయం అనే సింహాసనం మీద ఎక్కువ కూర్చుంటాము. అలాంటి నవగ్రహాల యొక్క అనుకూల తత్వం పొందడం కొరకు నవగ్రహాస్ యాక్టివేషన్ అని చెప్పి చేయించబోతా ఉన్నాం. ఇన్ అడిషన్ టు దాట్ కొన్ని యంత్రాస్ ని మనం ప్లాన్ చేస్తున్నాం అక్కడ. పంచభూతాలు లాగా చేతికి 5 fingers లాగా దేర్ ఆర్ 5 యంత్రాస్ అక్కడ ఇన్ డెప్త్ మాట్లాడబోతా ఉన్నా. మనం రైట్ వేలో ఆ యంత్రాస్ ని ఎనర్జైజ్ చేసి గృహంలో పెట్టాల్సిన సమయంలో పెట్టాల్సిన ప్లేస్ లో పెట్టి మనం ఏదైనా పూజ కార్యక్రమం చేసుకోగలిగితే ఇంటిలో, మార్క్ మై వర్డ్స్, యువర్ హౌస్ ఈజ్ లైక్ ఏ కాస్మిక్ బాల్, కాస్మిక్ ఎనర్జీగా మారుతుంది ఇల్లు. దాని గురించి నిగూఢంగా కంప్లీట్ గా డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే యంత్రాస్ కి దెర్ ఇస్ అన్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొంటున్నాము, కంటికి కనిపించినంత సిమ్ వేస్తా ఉన్నాము, ప్రపంచంలో అనుభవంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతా ఉన్నాము. ఆ సిమ్ కి ఏముంటుంది? కాపర్. దట్స్ ద చిప్. దట్ అది ఒక్కటే ఈ టెలిఫోనిక్ వేవ్స్ అన్నిటిని హ్యాండిల్ చేస్తా ఉంది. ఇట్స్ ఏ ఫ్రీక్వెన్సీ, ఇట్స్ ఏ ఎనర్జీ, ఇట్స్ ఏ వైబ్రేషన్. కాపర్ కి ఎనర్జీ ఉంటుంది. అందుకే టెంపుల్స్ లో కలశాలు పంచలోహాలతో చేస్తారు. అందులో ఎక్కువ క్వాంటిటీ కాపర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అండ్ ఏదైనా ప్రాణ ప్రతిష్టల విగ్రహాలకు చేసేటప్పుడు యంత్రాస్ ప్లేస్ చేస్తారు. వై? ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి వీ హ్యావ్ టు హ్యావ్ దట్. అది కావాలి మనకి, కాపర్ కావాలి. సో ఆ యంత్రాస్ కి రిలేటెడ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మనం రివ్యూ చేయబోతా ఉన్నాం. అండ్ మెడిటేషన్ లైవ్ లో చేయించబోతా ఉన్నాం. చెడు కర్మలన్నీ పటాపంచలు అయ్యేటట్టు ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్, జాబ్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, ఎమోషనల్ మాస్టరీ, రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్, మేజర్ హిడెన్ సీక్రెట్స్ డీకోడ్ చేయబోతా ఉన్నాం. లైఫ్ లో ఏ జాబ్ అయినా చూస్ చేసుకొనివ్వండి, ఏ ఇండస్ట్రీలోనైనా ఉండనివ్వండి, ఏ ఆక్యుపేషన్ లోనైనా ఉండనివ్వండి, ఏ ప్రొఫెషన్ లోనైనా ఉండనివ్వండి, ఏ ఏజ్ లోనైనా ఉండనివ్వండి, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే దెర్ ఈజ్ వన్ థింగ్. యూనివర్సల్ యొక్క ప్రిన్సిపల్స్ ని అర్థం చేసుకోవాలి. కన్సిస్టెన్సీగా నిజ జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే మనమే క్రియేటర్స్ అవుతాము, సృష్టికర్త అవుతాము మన లైఫ్ కి. వీ కెన్ క్రియేట్ అవర్ ప్రెసెంట్ అండ్ వీ కెన్ క్రియేట్ అవర్ ఫ్యూచర్ యాజ్ వెల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, యూనివర్స్, బై కనెక్టింగ్ విత్ యువర్ సోల్. ఏమి చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే, ఓపెన్లీ టెల్లింగ్. ఎందుకంటే అది పెద్ద మహాదైవ కార్యక్రమము. జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలను ప్రక్షాళన జరగడం ఎలా అన్న లైవ్ లో మనం డీకోడ్ చేయబోతా ఉన్నాం. వెళ్ళిపోతాను, అయిపోతుంది, అటెండ్ అయిపోతానంటే ఐఎమ్ సో సారీ, దట్ డజంట్ వర్క్అవుట్. అది జరగదు. ఇంతకు ముందు ప్రోగ్రామ్ కి కూడా చాలా మంది అలా అనుకొని రాలేకపోయారు, సఫర్ అవుతా ఉన్నారు. అండ్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ నౌ. ఒకటే చెప్తా ఉన్నా, ప్రే టు ద గాడ్. ఆ రోజు ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ 21st ప్రోగ్రామ్ లో కూర్చోవడానికి, నిల్చోవడానికి ఒక చోటు నేను కలిగి ఉన్నాను అని ఇప్పటి నుండి మేనిఫెస్టేషన్ చేయడం స్టార్ట్ చేయండి. గాడ్ కి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు మహా అయితే 2 to 3 dates గుర్తుంటాయి అందరికి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మ్యారేజ్ డేట్, వాళ్ళ పేరెంట్స్ బర్త్ డేట్స్, అంతే.
ఐఎమ్ టెల్లింగ్ యూ, జీవితకాలం గుర్తుండిపోయే డేట్ December 21, 2025. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆ రోజు డీకోడ్ చేయబోతా ఉన్నాం. బిగ్గెస్ట్ డివైన్ ఎనర్జీని లైవ్ లో చూడొచ్చు. వర్డ్ ఆఫ్ గాడ్ ఆ రోజు ఉండబోతుంది. వర్డ్ ఆఫ్ యూనివర్స్ ఉండబోతుంది. ద ఆర్ ఆఫ్ డివైన్, ద ఆర్ ఆఫ్ సుప్రీం, ఆ ఎనర్జీని అందరూ లైవ్ లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. శరీరంలో ఉన్న బ్లాక్ డస్ట్, ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ క్షణమే ఆ రూమ్ లో పటాపంచలు అయ్యేటట్టు వీఆర్ ప్లానింగ్ ఏ లాట్. అందుకే ఒక మాట చెప్పా, A to Z ఆల్ఫాబెట్స్ ఆర్ నాట్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ ధన బ్రహ్మాస్మి ఆఫ్లైన్ ప్రోగ్రామ్. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. ఫింగర్స్ క్రాస్, టచ్ వుడ్. ఇట్స్ మై అడ్వైస్ మీ అందరికి. 2026 అద్భుతంగా స్టార్ట్ చేయాలి అనుకుంటే హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, ఎమోషన్స్ పరంగా, ఫిజికల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, అన్ని లైఫ్స్ పరంగా 2025 బ్రహ్మాండంగా రచించుకోవాలి అనుకుంటే మీ భవిష్యత్తుని 21 December 2025 Sunday is the day for the blessing day, అనుగ్రహ డే అని చెప్పొచ్చు. అక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఇన్ని చెప్తూ ఉంటే ఆ డే ఎప్పుడు వస్తుందా అని ఈగర్గా నేనే వెయిట్ చేస్తున్నాను. అండ్ నేను ఒక్కదానే కాదు, నాకు తెలిసి మిమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఆ డే కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో ఎవరైతే ఆ డేలో మనకి రిజిస్ట్రేషన్ చేసుకొని గురుగారితో ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నారు, వాళ్ళైతే చాలా త్వరగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని మీరు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్స్ తీసుకోవచ్చు. అండ్ పర్సనల్గా గురుగారిని కలవాలి అన్నా కానీ అపాయింట్మెంట్స్ మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు అది కూడా చదువుతుంది. థ్యాంక్ యూ.